ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సిపిఐ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉంది అన్నదమ్ముల పంచాయతీ మాత్రమే అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జాతీయ స్థాయిలో తమకు పొత్తులు ఉన్నాయని, భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము ఊహించిన దానికంటే మంచి రిజల్ట్ వచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన విజయం తమకే దక్కిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ ఎన్నికలు రెఫరెండం అని, ఫలితాలు రాగానే చేతులెత్తేశారని దేవా చేశారు. 2.5 సంవత్సరాల తమ ప్రభుత్వ పాలనకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని ఫలితాన్ని చూస్తారని చెప్పారు. వచ్చే 2 ఏళ్లు ఫామ్ హౌస్లోనే కూర్చోవాలని విమర్శించారు. ఎన్నికలకు ఏడాది ముందు వచ్చి ఏమైనా హడావిడి చేసే అవకాశం ఉంటుందని చిట్చాట్లో చెప్పారు మంత్రి పొంగులేటి. రేటుకి ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, కాసేపు క్రితమే సెక్రటరియట్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. తన చిట్చాట్ లో చాలా అంశాలు మాట్లాడుతూ వచ్చారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మనం చూసాం, కొత్తగూడెంకి సంబంధించినటువంటి సిపిఐ పొత్తులో భాగంగా, అంటే వాస్తవానికి పొత్తు పెట్టుకోవాలని సిపిఐ వాళ్ళు అనుకున్నారు. కానీ ససేమి గాని అక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరు మంత్రులు కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పడం, దీంతో అంటే సిపిఐకి అంత బలం లేదు కనుక మనం ఒంటరిగానే పోదాము అన్నటువంటి ఆలోచన తీసుకొచ్చిన నేపథ్యం మనం చూసాం. దీని నేపథ్యంలో సిపిఐ చాలా గట్టిగానే ఫైట్ చేసింది. ఇప్పుడు మేయర్ ని చేజెక్కించుకునే వరకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నటువంటి వాదన కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బయటికి చెప్తున్నటువంటి మాట, సిపిఐ వాళ్ళు కూడా బయటికి చెప్తున్నటువంటి మాట. కనుక ఇలాంటి పరిస్థితుల్లో చేజార్చుకున్నటువంటి ఈ సీటుని ఖచ్చితంగా ఇది దానికి రెఫరెండం అన్నలాగా ప్రవర్తించారు కొంతమంది. అయితే ఏదైనా కూడా కార్పొరేషన్ లో ఒక పక్క కరీంనగర్ ఓడిపోవడం కానీ, మిత్రపక్షంగా ఉన్నటువంటి కొత్తగూడానికి ఇది వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో తన అభిప్రాయాన్ని కూడా ఇందులో చిట్చాట్ లో చెప్పారు. ఇది సిపిఐ కాంగ్రెస్ పార్టీ మధ్య అన్నదమ్ముల పంచాయతీ లాగానే చూడాల్సిన అవసరం ఉంది అన్నటువంటి విషయం కూడా ఆయన చెప్పారు. అంటే తన ప్రమేయం ఏం లేదు పొత్తు పెట్టుకోకపోవడానికి అనేది కూడా ఇండైరెక్ట్ గా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. జాతీయ స్థాయిలో మా పొత్తులు యథావిధిగా కొనసాగుతాయి, భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి అనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో మనం చూసాం, దాదాపు 90 మున్సిపల్ చైర్మన్ల దాకా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. వాళ్ళు వాస్తవానికి 80 సీట్లు వస్తే చాలా ఎక్కువ అన్నటువంటి ఆలోచన అటు ముఖ్యమంత్రి గాని మంత్రులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో, అంతకు మించి వచ్చినటువంటి నేపథ్యంలో 116 మున్సిపల్ చైర్మన్ లో దాదాపు 80 నుంచి 90% దాకా రావడం అనేది అది ఖచ్చితంగా కూడా తమకు బాగా కలిసి వచ్చిందని కూడా ఆయన తన చిట్చాట్లో చెప్పారు. ప్రతిపక్ష పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా విజయం తమదే దక్కింది, ప్రజలు తమ వైపే ఉన్నారన్న విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఎందుకంటే ఉప ఎన్నికల్లో గెలిచాం, లోక్సభలో సంబంధించినటువంటి దాంట్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకుండా చేశాం. అదే సమయంలో మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ తీసుకొచ్చాం. ఇప్పుడు పట్టణ ఓటర్లు కూడా తమ వైపే ఉన్నారన్న విషయాన్ని మరొకసారి తేటతెల్లమైందని కూడా తన చిట్చాట్ లో చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా కేసీఆర్ ఉద్దేశించి కూడా ఆయన ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బయటికి వెళ్ళలేదు, మరో 2-2.5 సంవత్సరాలు కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ 20 ఎలక్షన్స్ ఉంటాయి, ఆ ఎలక్షన్ ఇయర్ మాత్రమే ఆయన బయటకు వచ్చి ఏదో అడావుడి చేసే అవకాశం కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా ఇక జనాల్లోకి వచ్చే అవకాశమే లేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎప్పుడు కూడా ఆయన ఫామ్ హౌస్ కే నాయకుడు అనే ఆలోచనను ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఖచ్చితంగా ఇంతకు మించి తీర్పుండే అవకాశం ఉంటుంది, మీరు చూస్తారు కదా, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని కూడా చెప్పారు. ఎందుకంటే మనం చూసాం, గడిచిన 10 ఏళ్ల నుంచి 2 పర్యాయాలు ఇక్కడ బీఆర్ఎస్ మేయర్ ని గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతకన్నా ముందు బొత్తు రామ్మోహన్ గాని, మనం విజయలక్ష్మి చూసాం, గద్వాల విజయలక్ష్మి, 2 పర్యాలు కూడా వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించినటువంటి మేయర్ గా ఉన్నారు. మంచి సక్సెస్ సాధించారు జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత ఎంపీడీసీ జెడ్పీటీసీ, దాని తర్వాత వెంటనే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా పెడతారు. ఈసారి 300 డివిజన్లకు జరిగే అవకాశం ఉంది కాబట్టి కనుక ఇటు వరంగల్ కానీ ఇది కానీ ఇట్లా 3-4 కార్పొరేషన్లతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగబోతాయి కాబట్టి వీటిలో గణనీయ సాధిస్తాము అన్నటువంటి విషయాన్ని పొంగులేటి చెప్పారు. ఎన్నికలు ఏడాది ముందు వచ్చి ఏదైనా అడావుడి చేస్తే చేయొచ్చు బీఆర్ఎస్ తప్ప
ఇంకా వచ్చేటువంటి ఏ ఫలితాలు కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండే అవకాశమే లేదు. కాస్త కూస్తో బీజేపీ కొంతవరకు రిజల్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం నిజామాబాద్ కరీంనగర్ లో గట్టి ఫైట్ ఇచ్చి ప్రయత్నం చేసింది. నిజామాబాద్ కూడా చేజేతల వాళ్ళు పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందని కూడా ఇప్పుడు బయట మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కరీంనగర్ మాత్రం అక్కడ కార్పొరేషన్ వచ్చింది. అటు కొత్తగూడెంలో చేజేతల కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకుందన్నటువంటి విమర్శలు ఉంది. ఈ అన్ని అంశాల మీద కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అభిప్రాయాన్ని చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. బట్ ఏదైనా కూడా ఆయన చెప్పిన దాంట్లో చాలా హైలైట్ ఏంటంటే ఆయన ఈరోజు చిట్చాట్ నిర్వహించడానికి కూడా సిపిఐ మధ్యలో ఎలాంటి గ్యాప్ లేదు. అంటే తన వల్లనే అక్కడ సిపిఐ సీట్లు దాదాపు వాళ్ళు ఒక 20 సీట్లు అడిగారు. సత్యవీరాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ఇప్పుడు 20 సీట్లు అడిగిన దానికంటే 23 దాకా వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు మేయర్ వాళ్ళే అయినటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ కూడా వచ్చి మేము సపోర్ట్ చేసేదాకా వెళ్ళింది. కనుక ఖచ్చితంగా ఇది ఎక్కడ కూడా ప్రపక్షాలకు తావులేదు. అది తాత్కాలికమైనటువంటి గ్యాప్ మాత్రమే కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇలాంటిది మరొకసారి రిపీట్ కాదు అన్నటువంటి విషయాన్ని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. భవిష్యత్తులో కూడా ఇక్కడ రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలో కూడా మిత్రబంధం ఉంటుందన్న విషయాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. శివ, ప్రధానంగా పొంగులేటి వ్యాఖ్యల్లో ఈ కొత్తగూడెం అంశంలో మాత్రం డ్యామేజ్ కంట్రోల్ కనిపిస్తున్నట్టుంది ప్రధానంగా. ఎందుకంటే ఆయన వల్లే కొత్తగూడెంలో ఈ పొత్తులు చెడిపోయాయి, అలాగే కొంత డ్యామేజ్ అయింది అనేటటువంటి వార్తల నేపథ్యంలోనే ఈ కామెంట్స్ చేశారనుకోవచ్చు. ఎగ్జాక్ట్ శివ, ఎందుకంటే చిట్చాట్ ఆయన నిర్వహించిందే అందులో భాగంగా మనం చూడాలి. ఎందుకంటే అక్కడ 3 మంత్రులు ఉంటారు. ఖమ్మంలో బట్టి విక్రమార్క ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు ఉంటారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. దీంట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం మొదటిసారి మంత్రిగా ఉన్నారు. బట్టి విక్రమార్క గాని వాళ్ళిద్దరు కూడా సీనియర్ లీడర్లు కాంగ్రెస్ లో. అంటే టీడీపీలో తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ చాలా కాలం నుంచి ఉన్నప్పుడు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డికి చాలా దగ్గరి వ్యక్తిగా, అదేవిధంగా ఆయన ఒక షాడో లాగా ఉన్నారు, మొత్తం ఆయన చక్రం తిప్పుతున్నారు అన్న విమర్శ అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయనదే నడవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆ పొత్తులకు ఆయనే చేయలేదు. ఈజీగా మనం కాంగ్రెస్ గెలుచుకుంటుంది అక్కడ అన్న విషయాన్ని ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళడం వల్లనే అక్కడ సిపిఐకి ఇప్పుడు ఈ రోజు మనం అప్పచెప్పే పరిస్థితి వచ్చిందని కూడా ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా బయటకు చెప్తున్నటువంటి మాట. కనుక దాన్ని సవరించుకునేందుకే ఈ రోజు చిట్చాట్ లో తన అభిప్రాయం చెప్పారు. సిపిఐ ఇద్దరు అన్నదమ్ములు లాంటి వాళ్ళం, అది చిన్న గ్యాప్ మాత్రమే తప్ప మరొకటి లేదు. భవిష్యత్తులో మా స్నేహబంధం ఇలానే ఉంటుంది, మైత్రి ఇలానే కొనసాగుతుంది అనే విషయాన్ని ఆయన చెప్పారు. బట్ ఏదైనా కూడా బయటికి మాత్రం జరుగుతున్న చర్చ అలా అయితే ఆయన మరోలాగా మాట్లాడారు. బట్ అంతిమంగా మాత్రం ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లేదు అని చెప్పేందుకే తన చిట్చాట్ ని వినియోగించుకున్నారని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా సిపిఐ కునంనేని సాంబశివరావు గాని ఆ పార్టీ గాని చాలా స్ట్రాంగ్ గా మీ కొత్తగూడెంలో బలంగా ఉన్నాం, మాకు అనుకున్నటువంటి సీట్లు ఇవ్వండి, అవసరమైతే గెలిచిన తర్వాత మీరు మేయర్ ఉండండి, మమ్మల్ని డిప్యూటీ మేయర్ ఉంచినా పర్వాలేదని కూడా వాళ్ళు ముందు మాట్లాడుకున్నారు. కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అనే విషయాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ రోజు దీన్ని బ్రేక్ వేశారా అన్నటువంటి ఆలోచన సిపిఐ నుంచి కూడా వినపడినటువంటి మాట మనం చూసాం. కనుక బట్ ఏదైనా కూడా ఇప్పుడు ఏకంగా వాళ్ళ మేయర్ ని తెజిక్కించుకోవడం, డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో మళ్ళా ఎలాంటి పొరపక్షాలు లేకుండా ఉండేందుకే ఈ చిట్చాట్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.